స్వేచ్ఛ, పర్టికులర్గా భావ ప్రకటన స్వేచ్ఛ, ఇవి ఇంచుమించు ఒకే రెండు పార్శ్వాలు, ఒకే నాణ్యానికి రెండు పార్శ్వాలు లాంటివి. పౌరుడి భావ ప్రకటన స్వేచ్ఛ అయినా మీడియా స్వేచ్ఛ అయినా ఇంచుమించు ఒకే దీని కింద ఉంటాయి కాబట్టి చట్టంలో ఆ రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు మనకి. ఎవరి భావాలనైనా రాజ్యాంగంలోని భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారమే తీసుకుంటారు. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా బాగా విపరీతమైన పాపులర్ అవడం వరకు అభ్యంతరం లేదు, కానీ విపరీత ధోరణులు వచ్చేసాయి. అందులో గడిచిన 10 ఏళ్లలో సోషల్ మీడియాలో విపరీతమైన ధోరణులు, మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వైపరీత్యం చాలా ఎక్కువైపోయింది. సోషల్ మీడియాలో యాక్టివిస్టులుగా ఉండేవాళ్ళు వాళ్ళకి సమాజపరమైన బాధ్యత కానీ, సోషల్ కన్సర్న్ లేదా బాధ్యత లేదా కొంత స్వీయ నియంత్రణ సంస్కారం ఇవేం లేవు. పూర్తిగా ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్, ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం, ఎదుటి వాళ్ళని మానసికంగా హింసించడం, ఇలాంటివిటికే మన తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో ఎక్కువ మంది పొలిటికల్ దీంట్లో భాగంగా మొదలెట్టిన కార్యక్రమాలు మనం చూసాం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ సోషల్ మీడియాలో ఉండే స్వేచ్ఛ ఏంటి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ మీద కేసులేంటి, చట్టం ఏం చెప్తోంది, మాకు న్యాయం జరగదేంటి, ఎందుకు ఇంతగా మమ్మల్ని వేధిస్తున్నారని ఏదో అసలు ఏం తెలియని వాళ్ళలాగా ఇప్పుడే సోషల్ మీడియా చట్టం గురించి వాళ్ళకి తెలిసినట్టు, ఇప్పుడే సోషల్ మీడియా న్యాయం అంటే ఎలా ఉంటుంది, రాజ్యాంగం ఏం చెప్తోంది, ఇలాంటివన్నీ కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడే వాళ్ళు కనుక దాన్ని నేర్చుకుంటున్నట్టుగా, తెలుసుకుంటున్నట్టుగా. గడిచిన 5 ఏళ్లలో చేసిన అరాచకాలని మరి మర్చిపోయారా, కన్వీనియంట్గా మర్చిపోయినట్టు నటిస్తున్నారా అనేది అర్థం కాని పరిస్థితి. అసలు సోషల్ మీడియా ఇంత దరిద్రంగా తయారు అవ్వడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. ఆయన, విజయసాయిరెడ్డి, ఆ తర్వాత వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి, ఇక నిన్న మొన్న మనం చూస్తున్నాం కదా వర్ర రవీందర్ రెడ్డి అని, రాఘవరెడ్డి అని, ఆయన ఎవరో మన బోరుగడ్డని అనిల్ అని, ఇంకెవరో చాలా ఉన్నాయండి. వందల వేల మంది ఉన్నారు. ఇప్పుడంతా పోలీసులు కేసులు పెడుతున్న 5-6 మీద పెట్టారు, అంతే. వేల మంది ఉన్నారు. ఒక్కసారిగా ఎక్కడ లేని చట్టం, న్యాయం, రాజ్యాంగం ఏంటేంటో పదాలు వచ్చేస్తున్నాయి వీళ్ళ నోటంట. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి. ఆ జడ్జిల్ని నోటికి వచ్చినట్టు అమ్మల ఒక్కళ్ళు తిట్టింది మర్చిపోయారు, వీళ్ళే తిట్టారు, వీళ్ళే తిట్టించారు, మర్చిపోయారు. అది వీళ్ళందరూ జడ్జిలందరినీ ఒక గదిలో వేసి కరోనా తగిలించాలని మాట్లాడాడు ఒకడు, అది మర్చిపోయారు. ఇప్పుడు కోర్టుకు వెళ్ళి మాకు న్యాయం చేయండి అంటే ఎందుకు చేస్తారు? ఏముంది అందులో న్యాయం? మీరు న్యాయం అడగడానికి మీరు చేసింది దారుణమైన అరాచకం కదా. సో ఈ పరిస్థితుల్లో హైకోర్టుకి వెళ్తున్నారు. హైకోర్టులో వెంటనే యాంటిసిపేటరీ బెయిల్ రాలేదనో, లేకపోతే మీకు అసలు ఈ విషయంలో కోర్టుకు వచ్చే మీ పిటిషన్కి అర్హత లేదు, పోలీసులు చూసుకుంటారు, వెళ్ళిపోండి అని తిప్పు కొడితేనో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. మళ్ళీ సుప్రీంకోర్టులో సేమ్ సీన్ రిపీట్. అయినా సరే సిగ్గు లేకుండా తిరుగుతూనే ఉన్నారు కోర్టుల చుట్టూ. జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే వారి నాయకుడు కమ్ లాయరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఆయన అంటాడు ఎవరు భయపడొద్దు, క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ ఎవరు భయపడొద్దు, మేము కాపాడుతాం మిమ్మల్ని అందరినీ, మీరు భయపడొద్దు అంటున్నారు. కానీ కాస్త బుద్ధి తెచ్చుకోండి, ఎక్కడైనా బుద్ధిగా ఉండండి మాత్రం ఎవరు చెప్పట్లా. అంటే మీరు చేసేది మీరు చేయండి, మేము కాపాడుతాం. ఏంటో మరి ఆ మొండి ధైర్యం ఏంటో, లేకపోతే ఆ విపరీతమైన పోకడేంటో అర్థం కాదు. సో మనం ప్రస్తుతం ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేసి నానా అరాచకాలకి పాత్రధారి అయిన సజ్జల భార్గవరెడ్డి ముందు హైకోర్టులో ఇక్కడ కేసు వేశారు, యాంటిసిపేటరీ బెయిల్ కావాలని.
కోర్టు కేసు వాయిదా వేస్తూ అప్పటి వరకు అతను అరెస్ట్ చేయొద్దు అని చెప్పింది. అయితే అసలు మొత్తంగా సోషల్ మీడియా అరెస్ట్లే వద్దు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. మళ్ళీ దాంట్లో ఇంకేవో కొన్ని క్లాజులు కూడా పెట్టుకున్నాడు. సో సుప్రీంకోర్టులో ఇవాళ మళ్ళీ అక్కడ ఎదురు దెబ్బే తగిలింది. నథింగ్ డూయింగ్, నువ్వు వెళ్ళి హైకోర్టులో చూసుకోపో, మీ సొల్లు వాగుడంతా వాగాల్సిందంతా వాగేసి కోర్టుకు పోతే సరిపోద్దని అలా చూశారు. సోషల్ మీడియాలో అతను పెట్టిన పోస్టు కానీ వాళ్ళ బ్యాచ్ పెట్టిన పోస్టులు కానీ చూసి కోర్టే ఆశ్చర్యపోయింది, ఇలాంటి భాష కూడా ఉంటుందా అని. అంత గనులు వీళ్ళు. సో దీని మీద సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి పంపించింది హైకోర్టుకు వెళ్ళమని. ఒకసారి సజ్జల భార్గవరెడ్డి కానీ వైసీపీ సోషల్ మీడియా